అనగనగా ఒక జాబ్ ఇంటర్వ్యూ. ఆ జాబ్ ఇంటర్వ్యూకి ముగ్గురు బంగారు కొండలు వెళ్ళారు. అందంగా లేని ఒక అమ్మాయి, తెలుగు మీడియం అబ్బాయి, ఒక మిడిల్ ఏజ్డ్ అంకుల్. ఈ ముగ్గురికి జాబ్ రాలేదు. అందంగా లేని అమ్మాయి ఏమో అందంగా ఉన్న వాళ్ళకి జాబులు ఇస్తారు, మాకెందుకు ఇస్తారు, మేము పనికిరాంగా. తెలుగు మీడియం అబ్బాయి ఏమో ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఇంగ్లీష్లో మాట్లాడకపోతే ఉద్యోగాలు ఎవరు. మిడిల్ ఏజ్డ్ అంకుల్ ఏమో అందరికీ యంగ్స్టర్స్ కావాలి, ఈ వయసులో జాబ్ కోసం ట్రై చేస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు. ఇలా ఈ ముగ్గురు వాళ్ళ లోపాలను హైలైట్ చేస్తూ దానివల్లే మాకు ఉద్యోగం రాలేదు అని ఫిక్స్ అయిపోయారు. రియాలిటీ ఏంటి అంటే ఆ ముగ్గురికి జాబ్కి అవసరమైన స్కిల్స్ లేవు. కానీ ఆ విషయం ఒప్పుకుంటే వాళ్ళు కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. అలా ఒప్పుకోకుండా సాల్వ్ చేయడానికి వీలు కాని వాటిని పట్టుకొని దాన్ని బ్లేమ్ చేస్తూ కూర్చుంటే ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంత ప్రశాంతమైన మైండ్ సెట్లో ఉండేవాళ్ళు కాకుండా రియల్గా నా ప్రాబ్లం ఇది, నాకున్న సమస్య ఇది, నేను ఫలానా విషయంలో ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలా ఓపెన్ మైండ్తో వాళ్ళ తప్పును యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికే గ్రోత్ హ్యాబిట్ ప్రోటోకాల్స్ అనే గ్రూప్ కోచింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టాను. మీరు నిజాయితీగా మీ ప్రాబ్లమ్స్ ఇవి, వాటి మీద నేను వర్క్ చేసుకోవాలి అనుకునే మైండ్ సెట్లో ఉంటే సోలోగా మీరు పనిచేయడం కన్నా మీకున్న ప్రాబ్లమ్సే ఒకప్పుడు ఉండి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్న వ్యక్తి సపోర్ట్తో మీరు పనిచేస్తే మీరు గ్రో అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడు మీకున్న ఛాలెంజెస్ అన్నీ నాకు కూడా ఉన్నాయి. నాకున్న సమస్య సాల్వ్ చేసుకోవడానికి నేను చాలా కష్టపడి ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా సిస్టమ్ తయారు చేశాను. అందుకే ఈ సిస్టమ్ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. రేపు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయో అవి వచ్చే ముందే నేను వాటికి సొల్యూషన్స్ రెడీ చేసి పెట్టాను. ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి హాయ్ చెప్పండి. ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను ఒక డాక్యుమెంట్లా తయారు చేశాను. ఆ డాక్యుమెంట్ నేను మీకు పంపిస్తాను.